మీరు ఏ చదువు చదువుకున్నా మీ పొట్టకాసం వృత్తి చేసుకోవాలి కాబట్టి ఆ వృత్తి చేసుకుంటూ జీవిత గమ్యం మటుకి ఆత్మజ్ఞానం సంపాదించాలన్న గమ్యం మాటమే పెట్టుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మానందం కలగదు, అద్వైతానుభవం రాదు, నీకు అమృతానుభవం రాదు. రమణ మహర్షి గారు ఎవరితోటో మాట్లాడుతూ శరీరం ఉంటే ఎవడకు కావాలి, లేకపోతే ఎవడకు కావాలా, నేను ఎప్పుడు శరీరం ఉన్నప్పుడు ఉంటాను, శరీరం పోయినప్పుడు ఉంటాను, శరీరం ఉన్నప్పుడు ఉంటాను, పోయినప్పుడు ఉంటాను, నాకు అనుభవంలో ఉన్నప్పుడు ఉంటే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలన్నాడు. అది అమృతానుభవం. శరీరం ఉండే ఉండనివ్వండి, రేపు పోతుంది పోనివ్వండి, నేను ఉంటున్నాను కదా. శరీరం ఉంటే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలి, నేను ఉంటాను. శరీరం పోయినా నేను ఉంటాను, శరీరం ఉన్నా నేను ఉంటాను. అది పోయినప్పుడు పోతున్నా, ఉన్నప్పుడు ఉంటుంది. దాంతో దాని మీద ఆధారపడి నేను లేను. దాని మీద అది పోతే నేను పోతాను అనుకోట, అది పోతే నేను ఉంటాను సంగతి నాకు తెలుస్తుంది. అది నా అనుభవంలో ఉంది. అదే అమృతానుభవం. అప్పుడు అమృతానుభవం పొందిన వాడికి శరీరం అంటే అమృతానుభవం అంటే ఎప్పుడు ఉండేది. మృతం అంటే చనిపోయేది, అమృతం అంటే ఎప్పుడు చావులేని దానికి. ఎప్పుడూ చావులేని సద్వస్తు అనుభవంలో ఉన్నప్పుడు శరీరం ఉంటే ఏముంది, పోతే ఉంది. శరీరం ఉన్నా శరీరం పోయినా నేను ఉంటానని నాకు అనుభవంలో ఉన్నప్పుడు ఉంటే ఎలా, పోతే ఎలా. ఆ అనుభవం లేనప్పుడు మనం శరీరానికి చావు వచ్చినప్పుడు విపరీతమైన భయం వచ్చేస్తుంది. విపరీతమైన భయం వచ్చేస్తుంది ఆ అనుభవం లేనప్పుడు. ఎంచేదంటే దేహం శ్మశానంలో కాల్చివేయబడినప్పుడు దేహంతో కూడా అమృతానుభవం లేనప్పుడు, దేహం పోయినప్పుడు నేను పోతాను అనుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ తలంపులోంచి భయం పడుతుంది. ఆ తలంపు దేహం పోతే నేను పోతాను, నేను ఉండను అనుకుని అది ఒక తలంపు. ఆ తలంపు ఎక్కడంటే దేహము నేననే తలంపులోంచి వస్తుంది. ఆ మొదటి తలంపులోంచి ఈ తలంపు వస్తుంది. అంచేత ఆ మొదటి తలంపు పోయే వరకు ఈ తలంపు పోదు. ఆ మొదటి తలంపు ఎప్పుడు పోతుంది, దాన్ని అరుణాచల అష్టకం, అరుణాచల పదికం, అరుణాచల ఏదో 9 నవమణిమాల, ఇలా అక్షర మణమాల ఏదో రాశారు. దాని అరుణాచల స్తుతి పంచకం అని అంటారు. అందులో అష్టకంలో కొంచెం పిండి ఎక్కువ ఉంది, అది కొంచెం జీర్ణం అవ్వటం కష్టం. అరుణాచల అష్టకం అంటే 8 పద్యాలు అయ్యి. అది అష్టకంలో చోట ఏమన్నాడంటే, ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను చూశాను, నువ్వు కొండ రూపంలో ఉన్నావు, నిన్ను చూస్తున్నా నేనెవడని నేను ప్రశ్నించుకున్నాను. నిన్ను చూశాక నిన్ను చూసే నేను ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన నువ్వు ఎవడని ప్రశ్నించుకుంటాడు, నెమ్మదిగా హృదయంలోకి జారిపోయాడు. అంటే ఏ మనస్సు అయితే నాకు నేనుగా వ్యక్తమవుతుందో ఆ మనస్సు హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది కనిపించకుండా పోయింది, కనపడటం మానేసింది. అప్పుడు చూసేవాడు లేడు, చూడబడేది లేదు. చూసేవాడు లేదు, చూడబడేది లేదు, ఇంకా రెండూ లేవు. చూసేవాడు లేడు, చూసేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది. చూసేవాడు లేనప్పుడు చూడబడేది కూడా ఉండదు. హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత సద్వస్తువు, ఈ నేననే తలంపుకి ఆధారంగా ఉన్న సద్వస్తువు నాకు అనుభవంలోకి వచ్చాక చూసేవాడు చూడబడేది రెండు పక్కకు తప్పుకున్నాయి అరుణాచలేశ్వరుడు అన్నారు. రెండూ పోయినాయి. చూడబడే ప్రపంచం లేదు, చూసే మనస్సు లేదు. ఎప్పుడు లేదు? చూసే మనస్సు యొక్క మూలంలోకి వెళితే దానికి ఆధారంగా ఉన్న సద్వస్తు అనుభవంలోకి వచ్చాక ఈ చూసేవాడికి పోయాడు, చూడబడేది పోయింది. అరుణాచల అప్పుడు ఆ సద్వస్తు అనుభవంలోకి వచ్చినప్పుడు అంతా తానుగానే వ్యక్తం అవుతుంది.